సో అందరికీ ఒకటి చెప్పాలి. ఇక్కడ నేను ఒక పేజ్‌ని ఓపెన్ చేసి ఆల్రెడీ ఎస్‌వి ఫ్యాషన్స్ అని మా దాంట్లో ఉండి, మేము ఇంకొకరి దగ్గర తీసుకున్నాం. యాక్చువల్లీ గుంటూరులో మగవా కలెక్షన్స్ అని ఉంటుంది. ఆ పేజ్ వాళ్ళు కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ ఎంత మోసం చేస్తున్నారంటే, డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి మన దగ్గరికి అండ్ డబ్బులు ఎమ్మటే అడిగేస్తారు. ఇలా పెట్టంగానే ఆర్డర్ మాకు ఇలా కావాలనగానే ముందు పేమెంట్ అని తిని దొబ్బేస్తారు. తర్వాత ఏవైనా వాటి నుంచి ఏవైనా డిఫెక్ట్ అయితే గనక మాత్రం తిరిగి అమౌంట్ ఇవ్వడానికి చచ్చిపోతారనమాట. అంటే మన అమౌంట్ అయినా సరే వాళ్ళ దగ్గర ఉంచేసుకొని మేము లాస్ అయ్యాం కదా మేడం, మేము మీకు ఇవ్వలేము, మీకు కావాలంటే ఇంకా ప్రోడక్ట్ తీసుకోండి. అవసరం లేని ప్రొడక్ట్స్ మనకంట కట్టేసి చాలా తెలివిగా చేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. మగవా కలెక్షన్స్ దగ్గర అసలు తీసుకోవద్దు. మంచివి ఉండవు, డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి, లేట్ అవుతుంది అండ్ డబ్బులు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక మన మీద తోసేస్తారనమాట. కంప్లీట్గా మేము ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తారు. అది ఎంత అమౌంట్ అయినా సరే. కావాలంటే ఇంకొన్ని ప్రొడక్ట్స్ చూపిస్తాము, అవి తీసుకోండి అంటే అవసరం లేని. ఇప్పుడు సపోజ్ మనం ఒక డ్రెస్ పెట్టుకుంటే ఆ డ్రెస్లో ఏమైనా వాళ్ళకి నష్టం వచ్చిందనుకో శారీలు అంటగట్టేస్తారనమాట. వాళ్ళకి శారీ మరి ఇంకేం చేయాలి, అవైనా అమ్ముడిపోతే వాళ్ళకి ప్రాఫిట్ కదా. అది దీనివల్ల చేస్తారు, అంటగట్టేస్తారనమాట. సో ఇది ఏమొస్తుందో నాకు అర్థం కాదు. కస్టమర్ని ఎలా చూసుకోవాలో రాదు, బిజినెస్ ఎలా నడుపుతారో నాకు అర్థం కాదు. వాళ్ళు లాస్ అయినా సరే ఒక కస్టమర్ని లాస్ అవ్వకుండా చూసుకోవడమే మంచి బిజినెస్ స్ట్రాటజీ ఏదైనా సరే. అప్పుడే ఇద్దరు ముగ్గురికి ఆ కస్టమర్ ఇంకో ఇద్దరు ముగ్గురు చెప్తారు, వాళ్ళు కూడా వస్తారు, పర్చేస్ చేస్తారు. ఆ మాత్రం తెలివి, బుర్ర, బుద్ధి, జ్ఞానం ఏమాత్రం లేదా మగవా కలెక్షన్స్ వాళ్ళకి. గుంటూరులో ఉంటుందండి. నేను లింక్ కూడా కింద ఇస్తాను. సో వాళ్ళని అస్సలు నమ్మొద్దు. చాలా చాలా చెత్తగా చేస్తారు వాళ్ళు. డ్యామేజ్ ప్రొడక్ట్స్ వస్తాయి, మచ్చలు ఉంటాయి, చిరిగిపోయినవి ఉంటాయి. లో ప్రైజెస్ అని చాలా కొత్తగా ఏంటంటే బాగా టెంప్ట్ చేస్తారనమాట మనల్ని. చాలా తక్కువ ప్రైస్ తెచ్చేసాను, క్వాలిటీస్ బాగోవు, డిజైన్స్ బాగోవు అని. ఓల్డ్ డిజైన్స్ ఏమాత్రం బాగోవు. తిరిగి ఇమ్మంటే మాత్రం డబ్బులు మాత్రం పౌరుషాలు వచ్చేస్తాయి. నేను ఇవ్వలేను, ఇష్టం వచ్చిన నోటికి వచ్చిందల్లా మాట్లాడేస్తారు వాళ్ళు. ఒక రెస్పెక్ట్ లేదు, పాడలేదు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే కొంచెం ఆలోచించండి.